నా పేరు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే. నేను గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్సా నిపుణుడిని. అంటే గుండెకి ఊపిరితిత్తులకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటికి ఆపరేషన్ చేసే నిపుణుడిని గుండె ఊపిరితిత్తుల శస్త్రచికిత్సా నిపుణులు అంటారు. నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో నేను ఈ గుండెకి బైపాస్ సర్జరీ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తాం, చేసిన తర్వాత ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో బైపాస్ సర్జరీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒక పేషెంట్ ఎవరైనా రాగానే మీ గుండెలో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయండి, మీకు బైపాస్ సర్జరీ అనగానే ఫస్ట్ అమ్మో ఇంత పెద్ద ఆపరేషనా, అసలు ఏం చేస్తారు, నేను చేయించుకోవాలా, ఇలాంటి అనుమానాలు చాలామందికి వస్తూ ఉంటాయి. మనకందరికీ తెలుసు, మనం ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బాగా పనిచేయాలి. గుండె మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నిటికి కూడా నిమిషానికి 5 లీటర్ల బ్లడ్ సప్లై చేస్తూ ఉంటుంది. గుండె ఈ ఎర్రటి పైపు గుండా కూడా బాడీకి అంతటికి కూడా బ్లడ్ సప్లై చేస్తుంది. దీన్ని అయోర్టా అంటాం. దీంట్లోంచి మంచి రక్తాన్ని బాడీకి సరఫరా చేస్తూ ఉంటుంది. మరి అంత పని చేసేటప్పుడు గుండె కూడా ఒక కండరమే, అది బ్లడ్ తీసుకుని పంప్ చేస్తూ ఉంటుంది మోటార్ లాగా. మరి దానికి కూడా రక్త ప్రసరణ చాలా అవసరం. ఎందుకంటే దానికి మరి గ్లూకోజ్ కావాలి, ఆక్సిజన్ కావాలి, న్యూట్రియంట్స్ అన్నీ కావాలి. కాబట్టి అందుకని అయోర్టా అనే దాని దగ్గర నుంచి 2 పైప్స్ వస్తాయి. ఒకటి లెఫ్ట్ మెయిన్ అంటాం అనమాట. దీని నుంచి లెఫ్ట్ సైడ్ ఒక పైప్ వచ్చి 2గా డివైడ్ అవుతుంది, ఒకటి ఫ్రంట్లోకి ఒకటి లెఫ్ట్ సైడ్కి. దీన్ని లెఫ్ట్ యాంటీ డిసెండింగ్ అంటాం, దీన్ని సర్కంఫ్లెక్స్ అంటాం అనమాట. ఇంకొక పైపు రైట్ సైడ్ నుంచి రైట్ కరోనరీ ఆర్టరీ అని ఇలా వస్తుంది అనమాట. ఈ 3 కూడా గుండెకి 3 పక్కల ఉండి రక్తం సప్లై చేస్తూ ఉంటాయి. ఈ ఫ్రంట్లో ఉన్న రక్తనాళం దాదాపు 50% సప్లై చేస్తుంది, రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది 25% అలా సప్లై చేస్తాయి అన్నమాట. మరి వయసు పెరిగే కొద్దీ ఈ రక్తనాళాల్లో కొన్ని తేడాలు వస్తాయి. కొంత కొలెస్ట్రాల్, ఫ్యాట్ ఇలాంటివి డిపాజిట్ అవటం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ రక్తనాళాల్లో ఇక్కడ డిపాజిట్ అయినప్పుడు ఇందులో బ్లాక్ వస్తే ఇక్కడి నుంచి కిందకి రక్త ప్రసరణ రానప్పుడు ఈ గుండె కండరానికి రక్త ప్రసరణ అందదు. అప్పుడు కొంతమందికి ఏం జరుగుతుందంటే, ఇంతకుముందు బాగా నడవగలుగుతారు, స్టెప్స్ ఎక్కువగలుగుతారు, కానీ ఇప్పుడు కొంచెం దూరం నడవగానే చెస్ట్లో పెయిన్ రావటం, ఎస్పెషల్లీ ఫ్రంట్ ఆఫ్ ది చెస్ట్లో లెఫ్ట్ సైడ్ రావటం, చేతికి పాకటం, మెడలోకి పాకటం ఇలాంటివి జరుగుతుంది. కొద్దిసేపు కూర్చుంటే పెయిన్ తగ్గటం, లేదా ఆయాసం రావటం, కొంచెం దూరం నడిస్తే కూర్చోగానే తగ్గటం ఇలాంటిది వస్తుంది. మరి కొంతమందికి ఇలాంటి వార్నింగ్ సైన్స్ లేకుండా, ఈ వార్నింగ్ సైన్ యాంజినా అంటాం అనమాట, ఇలాంటి వార్నింగ్ సైన్స్ లేకుండా సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు. ఉదయం సాయంకాలం ఏదైనా పని చేస్తున్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు సడన్గా సివియర్గా చెస్ట్ పెయిన్ వస్తుంది. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే ఈ రక్తనాళంలో పూర్తిగా బ్లాక్ అయిపోయినట్టు. అప్పుడు అసలు కిందకి ఏమాత్రం రక్త ప్రసరణ రానప్పుడు ఈ కండరం చనిపోవటం జరుగుతుంది అనమాట. దీన్ని హార్ట్ అటాక్ అంటాం. ఇప్పుడు పేషెంట్ ఎవరైనా చెస్ట్ పెయిన్తో కానీ, ఆయాసంతో కానీ, లేదా హార్ట్ అటాక్తో కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొన్ని టెస్టులు చేస్తాం. వీటన్నిటిలో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే కరోనరీ యాంజియోగ్రామ్ అనే టెస్ట్. కరోనరీ యాంజియోగ్రామ్ అంటే ఏంటంటే చేతిలోంచి కానీ లేదా గ్రాయిన్లోంచి కానీ ఒక పైప్ గుండె దాకా పాస్ చేసి గుండెకున్న పైన రక్తనాళాల్లో ఒక డై ఇచ్చి స్పెషల్ ఎక్స్రేస్ తీస్తారు. దీంతో మనకి గుండెలో రక్తనాళాలు బాగున్నాయా, మరి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయా, ఉంటే ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఎంత సివియర్గా ఉంది, మరి దీన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇవ్వాలా, లేకపోతే యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేయాలా, బైపాస్ సర్జరీ చేయాలా, ఇలాంటి మేజర్ డెసిషన్స్ అన్నీ కూడా కరోనరీ యాంజియోగ్రామ్లో ఉన్నటువంటి ఫైండింగ్స్ని బట్టి మేము డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ బ్లాక్స్ కనుక చాలా ఎక్కువగా ఉండి 3 రక్తనాళాలు అనుకున్నాం, ఈ 3 రక్తనాళాల్లోనూ 2 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి, ఒక చోట కాకుండా మల్టిపుల్ ప్లేస్లో బ్లాక్స్ ఉండి, లేదా మోస్ట్ ఇంపార్టెంట్ ఇందాక లెఫ్ట్ మెయిన్ అన్నాం, ఆ లెఫ్ట్ మెయిన్లో బ్లాక్స్ ఉన్నా, లేదా ఒక్కోసారి ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ దెబ్బతిన్న పేషెంట్స్ ఉంటారు బ్లాక్స్ ఉండి, ఇలాంటి వాళ్ళందరికీ ఏమవుతుంటే చాలాసార్లు మందులతో పాటు మనం బైపాస్ సర్జరీ అని చేయాల్సి వస్తుంది. వాళ్ళకి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంత సూటబుల్ కాదు. కొంతమందికి 1 బ్లాకు 2 బ్లాక్స్ ఉండి మరి వాడికి సర్జరీ లేకుండా బెలూన్తో మనం ఓపెన్ చేయొచ్చు అనుకుంటే వాళ్ళకి యాంజియోప్లాస్టీ చేస్తాం. అలా కాకుండా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇందాక మనం అనుకున్నాం ఈ రక్తనాళంలో బ్లాక్ ఉంటే కిందకి రక్తం వెళ్ళట్లేదని. బైపాస్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇక్కడ బ్లాక్ ఉంది, రక్తం కిందకి వెళ్ళట్లేదు కాబట్టి వేరే పైప్ తీసుకొచ్చి పైనుంచి ఇక్కడి నుంచి రక్తం ఇటు వెళ్ళట్లేదు, ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఈ బ్లాక్ తర్వాత కనెక్ట్ చేస్తాం. దీని వలన బ్లడ్ ఇలా వెళ్తుంది అనమాట. ఇలా బ్లాక్ను బైపాస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని బైపాస్ సర్జరీ అంటాం. ఈ బైపాస్ సర్జరీ చేయడానికి ట్యూబ్స్ జనరల్గా చెస్ట్ లోపల నుంచి ఒక ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అని చెప్పి ఒకటి తీస్తాం దీనికి బైపాస్ చేయడానికి. మరి మిగతా వాటికి బైపాస్ చేసేటప్పుడు చాలాసార్లు కాలు నుంచి ఒక వెయిన్ తీసి పైనుంచి ఇక్కడికి, పైనుంచి ఇక్కడికి బ్లాక్ తర్వాత కనెక్షన్ ఇస్తాం అనమాట. ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఒక బైపాస్ చేయాలా, 2 చేయాలా, 3 చేయాలా, 5 చేయాలనేది డెసిషన్ తీసుకుంటాం. ఒకసారి బైపాస్ సర్జరీ చేయాలని మనం డెసిషన్ తీసుకున్న తర్వాత కొన్ని టెస్టులు చేసి వీడి సర్జరీకి ఫిట్టా కాదా అని చూస్తాం. రక్త పరీక్షలు ఉంటాయి, అలాగే లంగ్ ఫంక్షన్ టెస్ట్ అని, బ్రెయిన్కి సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అనేది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫిట్ అవుతారు, ఈ పర్సన్కి బైపాస్ సర్జరీ చేస్తే బెటరు మందుల మీద కంటేను యాంజియోప్లాస్టీ కంటే అని అనుకున్నప్పుడు వాళ్ళని ఒక రోజు ముందర అడ్మిట్ చేస్తాం సర్జరీకి ముందర. ఆ రోజున ఎనస్థెటిస్ట్ సర్జన్ వచ్చి ఒకసారి రివ్యూ చేస్తారు.
తర్వాత సర్జరీ రోజున పొద్దున్నే ఆపరేటింగ్ రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఎనస్థీసియా ఇచ్చిన తర్వాత ఇప్పుడు కొంతమందికి రీసెంట్గా మనం ఈ బ్రెస్ట్ బోన్ కట్ చేయకుండా చెస్ట్ సైడ్ నుంచి మినిమల్ యాక్సెస్ సర్జరీ అని చెప్పి ఒక 5 to 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్తో ఈ ఆపరేషన్ చేయగలుగుతున్నాం. కాకపోతే అందరికీ చేయలేము, కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్ చేయగలుగుతున్నాం. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే 3-4 వారాల్లో రికవర్ అవుతారు. మరి చిన్న కోత కాబట్టి పెయిన్ తక్కువ, స్కార్ తక్కువ, అట్లాగే బ్లీడింగ్ కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఏది చేస్తాము, రెగ్యులర్ సర్జరీయా మినిమల్ యాక్సెస్ సర్జరీ అనేది మీకున్న యాంజియోగ్రామ్ ఫైండింగ్స్ని బట్టి, బాడీ స్టేటస్ని బట్టి, మిగతా ఫైండింగ్స్ని బట్టి మేము డెసిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. ఇది ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసీయూకి తీసుకొచ్చి 2-3 రోజులు ఉండాల్సి వస్తుంది. ఐసీయూకి వచ్చిన తర్వాత జనరల్గా 5 to 6 అవర్స్ ఎనస్థీసియాలో ఉంటారు. ఒకసారి రికవర్ అయిన తర్వాత ఎనస్థీసియా నుంచి హార్ట్ బాగుంది, కాంప్లికేషన్స్ లేవు అనుకున్నప్పుడు వెంటిలేటర్ నుంచి తీయడం జరుగుతుంది. అప్పుడు మీ వాళ్ళు వచ్చి చూడటం జరుగుతుంది అనమాట. అక్కడ 2 రోజులు ఉంచిన తర్వాత వార్డుకి షిఫ్ట్ చేసి ఒక 2-3 డేస్ నుంచి డిశ్చార్జ్ చేస్తాం. ఈ టైంలో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫిజియోథెరపీలో కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి కనుక సరిగ్గా చేయకపోతే లంగ్ ఇన్ఫెక్షన్స్, ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 5 డేస్ అయిన తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ చేస్తాం. తర్వాత ఎప్పుడు చెకప్కి రావాలి ఏంటో చెప్తాం. వెళ్ళేటప్పుడు డైట్ ప్రికాషన్స్ ఏంటి, ఏమి తినచ్చు తినకూడదు. ఎందుకంటే ఈ బైపాస్ సర్జరీ అయిన తర్వాత అందరూ అన్నీ తినకూడదు. కొన్ని నాన్ వెజిటేరియన్స్ అని, అలాగే ఆయిల్ స్టఫ్ అని, ఫ్యాట్ కంటెంట్స్ అని అవన్నీ తగ్గించాల్సి ఉంటుంది. ఏమి తీసుకోవాలని చెప్పి డైటీషియన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరు ఎంత ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆపరేషన్ అవగానే హార్ట్ వెంటనే రికవర్ కాదు, టైం పడుతుంది. గ్రేడెడ్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయొచ్చు అనేది ఫిజియోథెరపిస్ట్ వచ్చి మీకు పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు షుగర్ ఉన్న, బీపీ ఉన్న, అలాగే స్మోకింగ్ ఉన్న వీటి గురించి ప్రికాషన్స్ తీసుకోవాలి. బైపాస్ సర్జరీ చేసేది క్యూరేటివ్ కాదు. మరి ఎందుకు వచ్చి ఉంటుంది? యూజువల్గా చాలామందికి స్మోకింగ్ ఉంటాను, హై బ్లడ్ ప్రెషరు, లేకపోతే హైపర్ టెన్షను, ఒబిసిటీ, హై కొలెస్ట్రాల్ లెవెల్ ఇలాంటివి ఉన్నప్పుడు వస్తాయి. అలాంటివి కంట్రోల్ చేసుకోకపోతే మరలా బ్లాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని రెగ్యులర్గా చెకప్స్కి రావాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే డైటరీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకుంటే చాలా కాలం బాగుండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడు మళ్ళీ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయటం, అలాగే ట్రెడ్మిల్ చేయటం, ఎకో టెస్ట్ చేయటం, ఈసీ చూడటం, ఇవన్నీ తీసుకుని హార్ట్ బాగుందా, మరలా బ్లాక్స్ వస్తున్నాయా, వీటన్ని బట్టి మందులు ఏమైనా మార్చాలా, ఎక్స్ట్రా ప్రికాషన్స్ టెస్ట్ చేయాల్సి ఉంటుందా, అలాంటిది మీ డాక్టర్ మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది.